ఇప్పుడు మనము గణపతి బప్ప మోరియా ఆయనది చెవులు కూడా పెద్దగా ఉంటాయి. వినాయకుడు మీరు చూసారా? వినాయకుడు చెవులు పెద్దగా ఉంటాయి. ఎందుకంటే అందరిది వినాలా, చెప్పేది చిన్న. మీ పాయింట్ నాకు అర్థమైంది. బట్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ రిలీజియన్ ఇష్యూనో లేకపోతే ఇంకేదో ఇష్యూ కాదు, రీజియన్ ఇష్యూ అంతకంటే కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ యాక్టివిటీస్. బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తున్నారు, బిజినెస్ లో ఫ్రాడ్ కి పాల్పడుతున్నారు, బిజినెస్ కి ట్యాక్స్ కట్టడం లేదు. ఇది ఒక అలిగేషన్. సో మాకు అవకాశాలు దొరకడం లేదు, ఈ బిజినెస్ లో మాకు ఉపాధి ఇవ్వండి, ఈ బిజినెస్ లో మేము మాత్రమే ఉంటామనేది ఇంకో వైపు. సో ఇక్కడ కొంతమంది మూవ్మెంట్ టేకప్ చేసిన వాళ్ళు, పిడమర్తి రవి లాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా కూడా మన వాళ్ళ దగ్గర కొనుగోలు చేద్దాం, మన వాళ్ళ దగ్గర మనం కొనుగోలు చేయడం వల్ల వీళ్ళకి కొంత నష్టం వస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ బిజినెస్ వెళ్ళకండి అనే రకంగా. కాదు, అది తప్పు. ఎందుకంటే రవి గారు మీకు వినాయక చవితి చాలా శుభాకాంక్షలు అండి. మీకు కూడా వినాయక శుభాకాంక్షలు అండి. మేము నిన్ననే చాలా శుభాకాంక్షలు అండి. మీరు చాలా మంచిగా గడుపుకోండి అండి. 10 రోజులు ఇది సంబడి మనకు సంవత్సరం తర్వాత వస్తుంది. దాంట్లో మనము మన దేవుడికి మంచిగా ప్రార్థించడం కానీ ఇవన్నీ ఎందుకంటే ఒక్కసారి పూజ గారు ఆయన మాట్లాడుతున్నారు, విందాం. పూజ పిడమర్తి గారు మాట్లాడండి. ఇప్పుడు ఇది గణేష్ విగ్రహాల పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1893లో దయానంద సరస్వతి గారు స్వతంత్ర ఉద్యమ కాలంలో దేశ ప్రజలందరూ కూడా, ఉద్యమకారులందరినీ కూడా ఒక కాడ కలపడం కోసం పెట్టిండ్రు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గణేష్ పండుగ చాలా పెద్ద పండుగ. అయితే విగ్రహాలు మొత్తం కూడా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో అమ్ముతారండి. పెద్ద మేము చెప్పింది వినండి అండి పూజ గారు, ఒక్క నిమిషం. ఏంటంటే బిజినెస్ అంతా మీకు, బొక్క అంతా మాకండి. ఒకసారి పూజ గారు ఆయన ఏం చెప్తున్నారు చూద్దాం. ఒకసారి ఆయన మూవ్మెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు చూద్దాం. పిడమర్తి కొంచెం మీరు కెమెరా నుంచి దూరంగా ఉంటారా? కొంచెం మాట్లాడండి. ఇప్పుడు వినాయక చవితి చేయడం తప్పు కాదు. వినాయక చవితి చేసుకోవడం అందరికి ఇష్టమైన పండుగ కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా కూడా మీరే వ్యాపారం చేస్తే మరి మేము ఎట్లా బతకాలండి? మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి, ఇతర గుజరాత్ రాష్ట్రాలకు వచ్చి డేరాలు వేసుకొని బొమ్మలు చేసి ట్యాంక్ బండిని ఖరాబ్ చేసింది మీరండి. రాజస్థాన్, గుజరాత్ ట్యాంక్ బండిని ఖరాబ్ చేసిరండి బొమ్మలు వేసి. మేమేమంటున్నాం అంటే దాని స్థానంలో మట్టి విగ్రహాలు పెట్టమంటున్నాం. పైసలు మీకు, భక్తి మాకు పిడమర్తి గారు. ఇక్కడ రీజియన్ తీసుకురాకండి దయచేసి, రీజియన్ పేరు తీసుకురాకండి. విగ్రహాలు పెట్టిన ఉద్దేశం వేరు, కానీ దాన్ని మీరు ఇవాళ వ్యాపారం చేసారు. పూజ గారు ఒక నిమిషం, పిడమర్తి గారు మీరు దయచేసి రీజియన్ పేరు తీసుకురాకండి. ఒక రీజియన్ అని చెప్పకండి, ఒక రీజియన్ అని చెప్పకండి. కాదు, నేను ఒక మాట అంటా దీనికి. మీరు చెప్తున్నారు రాజస్థాన్ అవన్నీ ప్రాంతాలు చెప్తున్నారు, అక్కడ ఎవరు ఒకసారి ఇద్దరాగండి, పబ్లిక్ అడుగుతాను ఒకసారి. సో ఈ రోజు ఏదైతే ఇక్కడ తెలంగాణ బచా మూవ్మెంట్ అని చెప్పి పిడమర్తి రవి గారి కానివ్వండి, తెలంగాణ డైరెక్ట్ మన లైవ్ లోనే చెప్పుకొచ్చాడు, మీరు ఎక్కడ కొనకండి, మీరు మార్వాడి షాప్లను బాయ్కాట్ చేయండి అనే రకంగా మాట్లాడుకొచ్చాడు. సో దాని ప్రభావం ఎలా ఉందనేది మీ నుంచి నేను తెలుసుకుంటాను. చాలా మంది కాల్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి సో మీరు నాతో మాట్లాడాలి, మీరు కూడా లైవ్లో డిస్కషన్లో మీ వాయిస్ కూడా చెప్పాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఈరోజు ఈ మూమెంట్ ఏ స్థాయికి వచ్చింది, గ్రౌండ్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తోంది, సో మీరు బాయ్కాట్ చేయమనగానే మీరు కూడా బాయ్కాట్ చేశారా? ఈరోజు దేవుడికి సంబంధించి పూజా సామాగ్రిని కానివ్వండి, విగ్రహాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారని మీ అభిప్రాయం తెలుసుకుంటాను. మీరు కూడా కాల్ చేయొచ్చు. ఎవరు కూడా చేయరు. రైట్. పిడమర్తి రవి గారు ప్లీజ్, ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్న పిడమర్తి రవి గారు, పూజ గారికి, డోంట్ టేక్ ఎనీ రిలీజియన్ ఇష్యూ తీసుకురాకండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు తీసుకురాకపోతే బెటర్, బట్ ఇఫ్ హ్యావ్ ఎనీ థింగ్ టు టాక్, రిలీజియన్ ఇష్యూ తీసుకురాకండి. రీజియన్ తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్ ఈ రీజియన్ ఇష్యూ తీసుకురాకండి. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ యాక్టివిటీస్. తెలంగాణ వాళ్ళు వ్యాపారం చేయడానికి అవకాశం దొరకడం చేయడం లేదు, వాళ్ళు చేస్తున్నారు, టేక్ ఓవర్ చేస్తున్నారు. ఇంతవరకు మాట్లాడుకుందాం. రైట్, ఒకసారి పిడమర్తి రవి గారితో మాట్లాడతాను. పూజ గారు ఒక్క నిమిషం. పిడమర్తి రవి గారు, మీరు చేసినటువంటి ఆ కాల్ ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా అగ్గి పుట్టించిందని చెప్పాలి. మేము మీ సంగతి చూస్తాము, మీరు కొత్తగా షాపులు పెట్టకండి, తెలంగాణ వాళ్ళందరూ పిడమర్తి రవిలో అయిపోతారు,
సో ఒక్కో వ్యక్తి ఒక్కో రవిగా మారిపోయి నాకు సమస్య చెప్పండి నేను చూస్తాను అడ్డుకుంటానని చెప్తున్నారు. సో ఒక్కసారి మీరు మాట్లాడిన బయట వినిపిస్తాను, మీకే నేను వినిపిస్తాను. పూజాజీ మీరు ఒకసారి వినండి, అది కూడా ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి పీసీఆర్. మీరు ఆపలేకపోతే నేనున్నాను గుర్తుపెట్టుకోండి. పిడమర్తి రవి ఉన్నాడు. ఏ కొత్త షాప్ పెట్టినా షాపు తెలంగాణలో పెట్టనివ్వం. పెట్టాలని ప్రయత్నం జరిగితే అది మీ పర్యవసానం మీరు చూస్తారు. ప్రజలారా మీరు ఆపలేకపోతే నేనున్నాను గుర్తుపెట్టుకోండి. పిడమర్తి రవి ఉన్నాడు. ఏ కొత్త షాప్ పెట్టినా షాపు తెలంగాణలో పెట్టనివ్వం. పెట్టాలని ప్రయత్నం జరిగితే అది మీ పర్యవసానం మీరు చూస్తారు. ప్రజలారా రైట్ పిడమర్తి రవి గారు, ఇది మీరు చేసిన స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కొంత ప్రభావం చూపించింది. యు ఆర్ స్టికింగ్ టు స్టేట్మెంట్. మీరు ఇంకా ఈ స్టేట్మెంట్ కి స్టిక్ ఆన్ అయి ఉన్నారా? 100% ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, ఇక నుంచి తెలంగాణలో మీ ఊర్లో ఎవరి షాప్ పెట్టినా నాకు చెప్పండి, నేను వచ్చి దాన్ని ఆపుతా. నా బాధ్యతది. నా సంఘం వాళ్ళు వస్తారు, అందరం కలిసి ఉందాం. వాళ్ళని ఎవరిని కూడా పిడమర్తి రవి గారు మీరు అడ్డుకుంటే దాడి అవుతుంది. యుద్ధం చేద్దాం వాళ్ళ మీద. చాలా తప్పు, అది చాలా తప్పు. పూజాజీ ఐ యామ్ అబ్జెక్టింగ్ హిస్ వర్డ్స్. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. పిడమర్తి రవి గారు మీరు అలా చేస్తే మీరు దాడి చేసినట్టు అవుతుంది. మీ పైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. మనోజ్ గారు ఇప్పుడు ఎప్పుడో వచ్చి ఇక్కడ బతుకుతున్న మార్వాడీలతో మాకేం సమస్య లేదండి. వాళ్ళని జిఎస్టీ ఒకటి మంచి కట్టమనండి, నకిలీ చేయకుండా ఉండమండి. మాకు వాళ్ళ ఉద్యోగాలు ఏమంది, ఇవి పెద్దగా వాళ్ళకి నష్టం వచ్చే పనులు కూడా కావు. ఒక్కటే మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్, ఈ రాష్ట్రంలో కొత్త షాపు పెట్టొద్దు. మీరు ప్రభుత్వాన్ని కోరండి. మీరు ప్రభుత్వాన్ని కోరండి, ఒక చట్టం తీసుకురామని చెప్పండి. మీరు చట్టం తీసుకురామని చెప్పండి. ఎక్కడైతే తమిళనాడులో రిస్ట్రిక్ట్ చేసిరనో ఇంకో ఉదాహరణ చెప్తున్నారు కదా, ఆ ఉదాహరణ ఇక్కడ తీసుకురామని చెప్పండి. కానీ యూఆర్ నాట్ సపోజ్ టు వార్న్ దే. మీరు అలా డైరెక్ట్ గా వార్న్ చేయడానికో వాళ్ళని అడ్డుకోవడానికో లేదు. ప్రభుత్వాల రిటైల్ లో ఉండాలి. మా డిమాండ్ అది. ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేస్తాం. రేపు ఎలక్షన్ల కూడా ఇది ప్రధాన డిమాండ్ అయితే చూడండి. మీరు గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు మా రాష్ట్రాన్ని దోసుకు తింటుండ్రు. రీజన్ పేరు తీసుకురాకండి రవి గారు, రీజన్ పేరు తీసుకురాకండి. ఈ పండుగ నాడు ఎందుకండి ఈ మాటలు? అందరు కలిసి ఉండాలి. ఏంటి మాటలు అని కాదు, మాట్లాడడం. నేను అదే దాని పూజ గారు, మీరు తెలంగాణ బిడ్డలు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈడ పుట్టి ఈడ పెరిగి తెలుగు స్పష్టంగా మాకేం ప్రాబ్లం లేదా 100 సార్లు చెప్తున్నా. మీరు వేరే రాష్ట్రం వాళ్ళకి, వేరే ప్రాంతం నుంచి అక్రమంగా వ్యాపారం చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. మీరు చేయొద్దండి అట్లా. వాళ్ళు కూడా మన ఇద్దరం కలిసి వాళ్ళ మీద ఉద్యమం చేయాలి. కాదు, మీరు చెప్పింది నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇది వినాయక చవితి సెలబ్రేషన్స్ అండి. అందరూ సంవత్సరం మొత్తం ఈ సెలబ్రేషన్స్ కోసం వెయిట్ చేస్తారు. ఎప్పుడు వినాయక చవితి వస్తుంది. పూజ గారు ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఏం కాదు. గణేష్ చతుర్థి, గణేష్ చవితి అనేది కొన్ని సంవత్సరాల క్రితం, స్వాతంత్రం కంటే ముందు కొన్ని వందల ఏళ్ళు అవుతోంది. అయితే ఇది ఐక్యతకి మారిపోయారు. మీరు అంటున్న పాయింట్ నేను ఏకీభవిస్తాను. ఐక్యతకి మారిపోయారు. అందరం ఒక యూనిటీగా ఉండాలి. స్వతంత్ర సమయంలో అందరినీ ఒక తాటిపైకి